నువ్వు మా నాయకుడు, మాకు న్యాయం చేయాలి. ఇటువంటి బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలోని కొమ్మన్నబోయిన బ్రహ్మనాయుడు ఐటీఐ కళాశాలలో జరిగిన కత్తి దాడి కలకలం రేపింది. ఈ ఘటనలో షేక్ హుసేన్ మృతి చెందగా కటాకం శేషయ్య తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. స్థానిక సమాచారం ప్రకారం షేక్ సత్తర్ ఆయన కుమారుడు జలాని దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఇక కళాశాల భాగస్వాముల మధ్య ఆర్థిక లావాదేవీల వివాదాలే ఘటనకు కారణమై ఉండొచ్చని ప్రచారం జరుగుతుంది. అయితే దాడికి గల అసలు కారణాలు, పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈరోజు మధ్యాహ్నం ఈపురపాలెం గ్రామంలోని శ్రీ బ్రహ్మనాయుడు ఐటీఐ కాలేజీలో యాజమాన్యం మధ్య జరిగిన వివాదానికి సంబంధించి పాత ప్రిన్సిపాల్కి మరియు కమిటీ మెంబర్స్ మధ్య జరిగిన వివాదంలో ఈ పాత ప్రిన్సిపాల్ షేక్ సత్తార్ అనే అతను ఈ కమిటీ మెంబర్స్ అయిన శేషయ్య అలాగే షేక్ హుస్సేన్ అనే అతని మీద కత్తితో దాడి చేసినట్టు తెలిసింది. ఈ కత్తితో దాడి చేసినప్పుడు సత్తార్తో పాటు వాళ్ళ కుమారుడు జిలాని కూడా పార్టిసిపేట్ చేసినట్టు తెలిసింది. ఈ ఇద్దరిని కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ చీరాలకి తరలించడం జరిగింది చికిత్స నిమిత్తం. ఇక్కడ చికిత్స పొందుతూ ఈ షేక్ హుస్సేన్ అనే ఆయన చనిపోయినట్టుగా ప్రాథమికంగా తెలిసింది. ఈ వివాదానికి గల కారణాలు, ఎవరెవరు పార్టిసిపేట్ అయ్యారనేది దర్యాప్తులో వెలుగు తీయాల్సిన అవసరం ఉంది. దర్యాప్తు చేస్తాం.